హైదరాబాద్లో 16 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా సోదాలు కొనసాగినాయి. ఇక అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రకటించారు. డిజిటల్ హెల్త్ దిశగా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. హెల్త్ రికార్డ్స్ కోసం ఫ్యామిలీ హెల్త్ కార్డులు కూడా సిద్ధం చేస్తోంది. 30 రోజుల్లో డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. 4 కోట్ల మంది ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ డిజిటలైజేషన్ లక్ష్యం అని చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మరోవైపు ఆరోగ్య రంగంలో స్వచ్ఛంద సంస్థలు సహకారం ఇవ్వాలంటూ పిలుపునిచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమది ప్రాఫిట్ మేకింగ్ ప్రభుత్వం కాదు, సంక్షేమ ప్రభుత్వం అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. సో చాలా అంశాలు ప్రభుత్వం ప్రజాపాలన అని మొదలైన తర్వాత 10 నెలలుగా చూస్తూనే ఉన్నాం. కొన్ని నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో ప్రతిపక్షాల నుంచి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ విద్య వైద్యం వీటికి పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉంది. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇప్పటికే మనం చూస్తున్నాం సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంతవరకు కత్తి మీద సాములా ఉన్నా పులి మీద సవారీలా ఉన్నా కానీ ఆ నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ని మళ్ళీ ఒక రాక్ సిటీ, లేక్ సిటీ లాగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తోంది. చాలా వరకు పేదలు ఇబ్బందులు పడుతున్నా కానీ వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తూ అడుగులైతే ముందుకు పడుతున్నాయి. అటు మూసి ప్రక్షాళన దిశగా కూడా కొన్ని అడుగులు చాలా సీరియస్గా ముందు పడుతున్నాయి. సరే, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి, వాళ్లకు ఎట్లాంటి న్యాయం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో విద్యకు వైద్యంకు పెద్దపీట వేస్తోందా ఈ ప్రభుత్వం? గతంలో కూడా ఇంటింటి సర్వే చేయడం జరిగింది. బట్ హెల్త్ సర్వే అనేది చాలా అరుదు. అట్లాంటి హెల్త్ సర్వే ఈసారి ఈ ప్రభుత్వం చేస్తోందా? అందరికీ ఒక జేబులో ఒక ఆయుధంలాగా ఒక కార్డు, హెల్త్ కార్డు ఇవ్వబోతోందా? మరి ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గనక ఒక పేషెంట్ ఒక హాస్పిటల్లోంచి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళేటువంటి క్రమంలో మళ్ళీ అక్కడ జీరో నుంచి మొదలు కావాలి టెస్టులన్నీ. మళ్ళీ బ్లడ్ టెస్టులు అంటారు, మళ్ళీ రకరకాల టెస్టులు చేస్తూ ఉంటారు. మళ్ళీ దానికి ఒక 10-20 వేల రూపాయల ఖర్చు ఒక పేదవాడికి. బట్ ఇట్లాంటి హెల్త్ కార్డు అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తే ఆ కార్డులోనే పూర్తి హెల్త్ ప్రొఫైల్ ఉంటుంది అన్నది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. సో ఇది సాధ్యాసాధ్యాలు ఎట్లా ఉంటాయి? సో 4 కోట్ల మందికి ఎట్లాంటి వాళ్ళు అర్హులుగా తీసుకురాబోతున్నారు? ఇప్పటికే రైతు భరోసా విషయంలో, రైతు రుణమాఫీ విషయంలో ఏ పద్ధతిలో వీళ్ళు ఎంచుకోవడం జరిగింది. సో హెల్త్ కార్డుల విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతోంది మాట్లాడదాం. మనతో పాటు ప్రభుత్వ నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి, సో ముందు చూపుగా ఎట్లా ముందుకెళ్ళబోతోంది డాక్టర్ లింగం యాదవ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు. అట్ ది సేమ్ టైం అమర్నాథ్ సారంగుల గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అలాగే రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అట్లాగే ముఖేష్ సామల్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముందుగా అమర్నాథ్ సారంగుల గారు. అమర్నాథ్ గారు, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది. మీరు కూడా ఆయుష్మాన్ భారత్ అని దేశవ్యాప్తంగా ప్రజలకు వైద్యం అందించాలి, విద్య అందించాలి, వైద్యం అందించాలి, ఈ రెండు ప్రజలకు అందిస్తే చాలా ఉపయోగకరమైనటువంటి అంశం. సో విద్య వైద్య విషయంలో తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏం జరిగాయో మనకు తెలుసు. సో KG to PG అన్నారు. సో దాన్ని మేము గురుకులాలు పెంచాం, గురుకుల విద్య అందించాం, నిర్బంధ విద్య అన్నారు. సో గురుకులాలను వాళ్ళు ఎగ్జాంపుల్ ఉంచడం జరిగింది. బట్ వైద్యం విషయంలో మాత్రం ఏ ప్రభుత్వం కూడా పేదవాడికి అందుబాటులోకి రాలేదు. ఈవెన్ ఆరోగ్యశ్రీ విషయంలో కూడా గత ప్రభుత్వంలో బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ని కేసీఆర్ తీసుకురాలేదు. ఎన్నికలకు ముందు దాన్ని చివరి 3 నెలల ముందు 4 నెలల ముందు ఆయుష్మాన్ భారత్ అని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అక్కడ కూడా మళ్ళీ ప్రోటోకాల్ ఇష్యూస్, మోడీ బొమ్మ లేదు, కేసీఆర్ బొమ్మ పెట్టుకున్నారు, ఇవన్నీ కూడా చాలా చర్చలు జరిగాయి. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దానికన్నా ముందు ఒకసారి దాని ప్రాతిపదిక చూద్దాం. ఏ ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజలకు ఇవ్వాల్సిన అతి కీలకమైన అంశాలలో విద్య వైద్యం అనేది ఇంపార్టెంట్. మనందరం యాక్సెప్ట్ చేసే విషయం అది. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది, అనేక రాష్ట్రాలలో అనేక పార్టీలు అధికారంలో ఉన్నాయి. మీరు చూసినట్టయితే యాజ్ అ కంపారిజన్ తెలంగాణ కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో అందరు ఏం ఊహించారంటే, ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ఆశయంతో ఏర్పడ్డ తెలంగాణలో విద్యకు ఆరోగ్యానికి పెద్దపీట వేస్తారు ఈ ప్రభుత్వము అని కేసీఆర్ పైన ఆశలు ఉంటుండే. కానీ ఫస్ట్ సంవత్సరమే ఆ ఆశయాల మీద నీళ్లు జల్లిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది.
ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కేజీ టు పీజీ మీరు అన్నారు కాబట్టి మొట్టమొదటి సంవత్సరం 2014-15 బడ్జెట్లో కేజీ టు పీజీకి ఈ ప్రభుత్వం అంటే అప్పటి ప్రభుత్వము కేటాయించిన సొమ్ము ఎంత తెలుసా అండి? 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలు. అది చూస్తే నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఎందుకంటే ఫర్నిచర్ కాదు కదా, ఒక ఎంప్లాయీ కూడా కూర్చోలేడు. సో అటువంటి అంత దారుణమైన పరిస్థితులలో ఆ తర్వాత నెక్స్ట్ సంవత్సరం నుంచి కేజీ టు పీజీ ఆ లైనే తీసేశారు బడ్జెట్లోంచి. సో నా పాయింట్ ఏంటంటే విద్య, ఆరోగ్యము ఈ రెండు చాలా కీలకమైన అంశాలు అని మనం అందరం నమ్ముతున్నాం కాబట్టి. రెండో విషయం, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు 10 బడ్జెట్లు ప్రవేశపెడితే విద్యకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత కనీసం బీహార్ రాష్ట్రంలో 18-20% విద్యకు పెడితే బడ్జెట్లో, మన రాష్ట్రంలో ఈ 6%, 6.5% మాత్రమే ఉంటుండే. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో, బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన రాష్ట్రంలో విద్యకు వాళ్ళు కేటాయించింది జస్ట్ 6.5% మాత్రమే. అది కూడా చాలా చాలా తక్కువ వేరే రాష్ట్రాలతో కంపేర్ చేస్తే. కానీ కనీసం ఆరోగ్యానికన్నా ఇప్పుడు వీరు అన్నట్టు హెల్త్ కార్డులు, డిజిటల్ హెల్త్ కార్డులు నిజంగా వాళ్ళు అంటే వారు చెప్తున్నది మీరు చెప్తున్నది మనము నమ్మి దాన్ని యాక్సెప్ట్ చేస్తే దట్ ఈస్ అ వెరీ గుడ్ స్టెప్. ఎందుకంటే హెల్త్ ప్రొఫైలింగ్ అనేది, ఎందుకంటే హెల్త్ అంటే ఒక ప్రతిపక్షాలకు కూడా దీంట్లో మాట్లాడడానికి పెద్ద అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం 100% అండి. ఎందుకంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి 50 కోట్ల మందికి, మొత్తం దేశంలో ఉన్న 50 కోట్ల మందికి ఆ ఫ్రీ ఆరోగ్యం ఇవ్వడం అనేది ఎప్పుడైతే జరిగిందో దానిలో చెప్పడానికి ఏముంటుందండి ప్రతిపక్షాలు? ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా, ఏ రాజకీయ ఎంత రాజకీయాలు చేసినా అల్టిమేట్లీ ప్రజల కోసమే కదా ఎవరు చేసినా. సో ప్రజలకు ఆరోగ్యం అనేది వస్తున్నది కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఇక్కడ ఒక పెద్ద పాయింట్ ఏంటంటే ప్రజాపాలన అనే దాని కేంద్రంగా ఈ ప్రభుత్వం నడిపిస్తున్నది. సో నా డౌట్ ఏంటంటే లింగం యాదవ్ గారు కరెక్ట్ చేయాలి, అసలు ఈ ప్రజాపాలన అనేది అసలు ఏ డిపార్ట్మెంట్కి వస్తున్నది? ఈ ప్రజాపాలనను ఎవరు చేస్తున్నారు? మధ్యలో చిన్నారెడ్డి గారు చూస్తారు అని చిన్నారెడ్డి గారికి ఒక పోస్ట్ ఇచ్చి కూర్చోబెట్టారు. కానీ దానికి నాకు తెలిసి ₹1 కూడా బడ్జెట్ ఇవ్వలేదు ఆ డిపార్ట్మెంట్కి. అసలు ఆ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి ఉందో అది ఆరోగ్య శాఖకు రిపోర్ట్ చేస్తుందా, లేకుంటే డైరెక్ట్గా విద్యాశాఖకు రిపోర్ట్ చేస్తుందా, అసలు ప్రజాపాలన అనేది ఒక సపరేట్ శాఖనా అనేది అర్థమైతలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రభుత్వమే ప్రజాపాలన ప్రభుత్వం అంటే మీరు ఒక వినతి మీరు ఒక పేపర్ ప్రజల ప్రభుత్వం అన్నదే కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసింది. అంటే ప్రజలంటే ఎవరండి? ఇప్పుడు మీరు ఒక పేపర్ తీసుకెళ్లి అక్కడ ప్రజాపాలన ఆ డబ్బాలో వేస్తే అది ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు దాన్ని అడ్రస్ చేయాలి? ఏ ఆఫీసర్ అడ్రస్ చేయాలి? ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, మీకు చిన్నారెడ్డి గారు కనబడరు, బట్టి విక్రమార్క గారు కనబడరు, రేవంత్ రెడ్డి గారు అసలు కనబడే అవకాశం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్కి వెళ్తే ఇప్పటి వరకు ఆయన అటెండ్ చేసింది ఓన్లీ 1 రోజే మొత్తం ఈ 9 నెలల కాలంలో. సో నా పాయింట్ ఏంటంటే ప్రజాపాలన అని ఇంత పెద్దగా ఇంత బ్రాండింగ్ చేస్తున్న ఈ ప్రభుత్వము ప్రజాపాలనను ఏ విధంగా ఏ శాఖ కిందకి తీసుకొస్తున్నారు? ఇప్పుడు ఈ డిజిటల్ హెల్త్ కార్డులు ఏ శాఖకు రిపోర్ట్ చేస్తాయి? ఎందుకంటే చెప్పడం చాలా బాగుందండి, చెప్పడానికి చాలా బాగుంది. డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తాం, 4 కోట్ల మంది హెల్త్ ప్రొఫైలింగ్ చేస్తాం, అసలు అద్భుతాలు సృష్టిస్తాం. ఆరోగ్య శాఖ కిందకే పోతుంది కదా ఇది, హెల్త్ కి సంబంధించింది. ఆరోగ్య శాఖ కిందకి వెళ్తుందా అంటే క్లారిటీ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆరోగ్య శాఖ కిందకి వెళ్తున్నా మీరు నేను అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రజాపాలన లాగానే నేను అందు గురించి ఆ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మీకు చెప్తున్నాను ఇది ఏ విధంగా చేయబోతున్నాయి. ఎందుకంటే మధ్యలో ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు, హెల్త్ కార్డ్స్ అనుమానం ఏంటి, ఏజెన్సీలు మధ్యలో వస్తున్నాయి, ఏజెన్సీలకు ఇవన్నీ అప్పచెప్తారు. సో ఏజెన్సీలు నడిపిస్తాయి ఉన్నటువంటి ఒక ఇంటెన్షన్ ఉందా? ఎగ్జాక్ట్లీ. సో అక్కడికే వస్తున్నాను నేను. సో ఇప్పుడు హెల్త్ కార్డు, రేషన్ కార్డు కలిపి ఒకటే కార్డు ఇస్తామని చెప్పారు మధ్యలో. తర్వాత నిన్నటికి నిన్న మన వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదు 2 సపరేట్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద క్లారిటీ రావాలి. సరే 2 సపరేట్ అని అనుకుందాం, ఎందుకంటే ఇది రీసెంట్ కాబట్టి. 2 సపరేట్ కార్డ్స్ ఇచ్చిన 89 లక్షల రేషన్ కార్డులు ఉన్న తెలంగాణలో 89 లక్షల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తారా, లేకుంటే దానిలో ఏదైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా మారుస్తారా? ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. నేను ఇవ్వాలనే మీరు అందరు ఆన్సర్ చేయాలని నేను లింగం యాదవ్ గారికి ఛాలెంజ్ చేయట్లేదు. కానీ నేననే పాయింట్ ఏంటంటే దాని మీద కార్యాచరణ ప్రణాళిక 2 క్లియర్గా చెప్పండి ప్రజలకు. అసలు ఏ డిపార్ట్మెంట్కి వెళ్తుంది, వాళ్ళు ఏ విధంగా చేస్తారు? ఏదైనా ఏజెన్సీ, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కోసం ఇంతకుముందు ఏజెన్సీ పెట్టారు, చాలా రోజులు ఏజెన్సీ నడిపించింది. ఆ ఏజెన్సీ ఉన్నప్పుడు చాలా అవకతవకలు జరిగినాయని రేవంత్ రెడ్డి గారే యాక్చువల్గా మాట్లాడుతూ ఆయన స్పీచ్లు కూడా చెప్పారు. కోట్ల రూపాయలు అవకతవకలు జరిగిన, అవినీతి జరిగింది, ఆరోగ్యశ్రీ బిల్స్లో ఎక్స్ట్రా బిల్స్ వేశారని. సో అవన్నీ ఏ విధంగా మీరు రాబోయే రోజులలో లేకుండా చేయబోతున్నారనే దాని మీద ఒక కార్యాచరణ ప్రకటిస్తే ప్రజలకు, మిగతా రాజకీయ పార్టీలకు మీరు అన్నట్టు మాట్లాడడానికి కూడా ఏముండదు.
వాస్తవం వాస్తవం ఈ విషయంలో ప్రతిపక్షాలు క్లారిటీ ఇస్తే, ప్రభుత్వమే క్లారిటీ ఇస్తే ప్రతిపక్షాలు మాట్లాడడానికి అసలు ఏ ఆయుధం కూడా ఉంది. సో ఆ clarity లింగయ్య గారు, ఇవ్వాలని ఈ ప్రశ్నలకు సమాధానం మీరు ఏమైనా చెప్తారా? ఒక క్లారిటీ మిస్ అవుతుంది, మీరు ఎంచుకున్న మార్గం కరెక్టే, బట్ దీంట్లో ఏజెన్సీలు వస్తున్నాయా,